జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు స్వామి మనం చాలా ఇంపార్టెంట్ టెంపుల్కి వచ్చినాం. చోటానిక్కర్ అంటారు. అంటే చోటానికి చిన్న చెడ్డి కాదు, దీని పేరు చోటానిక్కర్, మలయాళంలో అంటారు అనమాట. అయితే ఇది అమ్మవారి గుడి, అమ్మే నారాయణ గుడి అంటారు అనమాట దీన్ని. అయితే ఇది మనకు ఎరుణాకుళం నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. కొడంగల్ నుంచి ఇప్పుడు వచ్చిన ఆడికించి 50 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 1150 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్, 10వ శతాబ్దం నాటి టెంపుల్ అనమాట ఇది. అయితే దీని గురించి చెప్తాను, నడవండి పోదాం. అయితే సోములు ఇక్కడ 393 గుళ్ళు 3 డిస్ట్రిక్ట్లలో ఉన్నది. అయితే అందులో ఇది చాలా ఇంపార్టెంట్ అనే గుడి అనమాట. చాలా పవర్ఫుల్ గుడి ఇది. అయితే స్వామి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ అమ్మవారిని పొద్దున పూట సరస్వతి మాత లెక్క కొలుస్తారు, మధ్యాహ్నము లక్ష్మీదేవి లెక్క కొలుస్తారు, సాయంత్రము దుర్గాదేవి లెక్క కొలుస్తారు అనమాట. ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత. 3 కాలాలలో 3 అమ్మవార్లను కొలుస్తారు అన్నమాట ఇక్కడ. అది ఇక్కడ స్పెషాలిటీ. రండి ఇంకా చూద్దాం. ఇక్కడ ఫిబ్రవరి మార్చిలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు మన ఇంకోటి ఏంటంటే అయ్యప్ప సీజన్లో కూడా ఫుల్ అయ్యప్పలు ఫుల్ స్వింగ్లో ఫుల్ ఉంటారు. ఇక్కడ చాలా పెద్ద జాతర లెక్క ఉంటుంది. చూస్తారు కదా ఇదంతా అయ్యప్ప. నడవండి. ఇక్కడ కూడా అమ్మవారికి కొలిసి అమ్మవారికి ఇస్తారనమాట. జోకిస్తారు. ఏమి ఇస్తారో తెలియదు, తెలుసుకున్నాము. దర్శనం చేసుకుందాము. పదండి లోపలికి. చూడండి, ఇంకొక పెద్ద గుండం ఉంది ఇక్కడ.
స్వామి ఇది చాలా ప్రసిద్ధమైన టెంపుల్. దేనికి అంటే ఇక్కడ దయ్యాలు పట్టినా కానీ చేతబడులు చేసినా కానీ మొత్తం ఎంత పవర్ ఇది ఉన్నా కానీ దాన్ని మొత్తం ఇక్కడికి వచ్చి మనకి అంతా ఇది చేసేసుకుంటారు అనమాట. అయితే ఇక్కడ వచ్చినప్పుడు కొంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు ఇది ఉంటారు కదా, వాళ్ళ పెద్ద పెద్ద మూలలు చూడు, ఆ మూలలు నొసలతో నెత్తితో ఇట్లా కొడతారు, నెత్తితో ఇట్లా కొడతారు, ఇట్లా కొట్టి దాన్ని మొత్తం మన అలా కొడతారు అనమాట. మూలల్ని చూడండి, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి మూలలు చూడండి ఎంత ఉన్నాయో. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇక్కడ చేతబడులు కానీ దయ్యాలు పట్టినా కానీ అన్నీ మొత్తం క్లియర్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చి క్లియర్ అయిపోతుంది అందరికీ. భగవంతుని దయ వల్ల, తల్లి దయ వల్ల అంత. చూడండి చేతబడి లెక్క ఎలా ఉందో చూడండి. చూడండి అక్కడ తాళం కూడా వేసింది చూడండి. మొత్తం కంప్లీట్గా చేతబడులు దయ్యాలు రండి తప్పకుండా చూడండి. బ్రహ్మాండంగా ఉంది గుడి, అయితే చాలా బాగుంది గుడి. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ గుడి ఇది. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. అమ్మవారు చాలా బాగుంది. అయితే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఇక్కడ నుంచి అమ్మవారు ఉంది, కింది నుంచి నారాయణమూర్తి ఉన్నాడు డబుల్. అందుకోసమే అమ్మే నారాయణ అంటారు అనమాట. అమ్మే నారాయణ, దేవి నారాయణ, లక్ష్మీ నారాయణ, బద్రీ నారాయణ. అమ్మే నారాయణ, దేవి నారాయణ, లక్ష్మీ నారాయణ, బద్రీ నారాయణ. అయితే ఇక్కడ ఫిబ్రవరి మార్చిలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి, మంచిగా జాతర జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన అయ్యప్ప సీజన్లో వందల వేల సంఖ్యలో అయ్యప్పలు కూడా వస్తారు ఇక్కడ. జాతరలు ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము అదే టైంలో వచ్చినప్పుడు చాలా బాగుంది, ఫుల్ ఉంది ఇక్కడ, బాగుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ అమ్మవారు రాజరాజేశ్వరి మాత లెక్క వెలుగుతున్నారు అన్నమాట. ఇది శివాలయం అండి, శివన్ టెంపుల్ అంటారు ఇక్కడ. స్వామి చూశారు కదా, మీ వాళ్ళు చెప్పే బ్రహ్మాండమైన దర్శనమైంది. తర్వాత అమ్మే నారాయణది, రాజరాజేశ్వరి మాతది. మన తర్వాత అక్కడ చూసిరు కదా, చేతబళ్ళకి కానీ దయ్యాలు వస్తే కానీ ఇక్కడికి రావాలి, తీర్చుకొని పోవాలి. చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా బాగుంది. నడవండి, నెక్స్ట్ చలో నడవండి చలో. అయితే స్వామి మనం ఇక్కడికి రావాలంటే ఎర్నాకుళం దిగి ట్రైన్ మీద రావాలి. ఎర్నాకుళం వరకు, అక్కడ నుంచి బస్సు కానీ
క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకొని రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండడానికి మనకు దేవస్థానం వారి కూడా కొద్దిగా లైట్ కొన్ని ఉన్నాయి. తర్వాత ఇక్కడ మస్తు లాడ్జ్లు ఉన్నాయి. లాడ్జ్ కూడా అదే ఉంటుంది, ఎందుకంటే సీజన్ కాబట్టి 1500 నాన్ ఏసీ, 2000 దాకా ఏసీ అట్లా ఉంటుంది. కాబట్టి రండి, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారనుకో క్యాబ్కైనా దానికైనా అన్ని షేర్ చేసుకోవచ్చు, హోటల్కైనా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి ఎట్లా 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 వింటారు, రండి నడవండి పోదాం. చూడండి స్వాములు, ఇప్పుడు మనము చోటా నిక్కర్ నుంచి వైక్యం వెళ్తున్నాం. వైక్యం శివాలయం ఇది ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. నడవండి పెడదాం.